బ్రాహ్మణులకు ఉండే ఆ ఆహార్యం కావచ్చు, దాన్ని ఆయన వేసి మెప్పించడము అనేది. అంటే అప్పటికున్న ఒక ఇమేజ్ తో ఉన్న హీరోకి పిలక పెట్టేసి నామాలు పెట్టేసి ఆ పంచకట్లో చూపించడం. భయపడ్డారు వీళ్ళు, ఎందుకంటే గెటప్ ట్రై చేశారు, గెటప్ చాలా ఎక్సర్సైజులు చేసి. ఈ సినిమాకి సంబంధించండి కోన వెంకట గారితో పాటు మరొక రచయిత అయినటువంటి గోపీమోహన్ గారికి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. గోపీమోహన్ గారి యొక్క భాగస్వామ్యం కూడా చాలా ఉంది. ఇంకా వినాయక్ గారి దగ్గర ఎలాగో ఆకుల శివ గారు, రాజేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు వింటారు, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ వాళ్ళు ఇస్తారు. కానీ కోన వెంకట గారికి, గోపీమోహన్ గారికి మనం ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వినాయక్ గారు ఏంటంటే ఈజ్ వెరీ పర్ఫెక్ట్ జడ్జ్ అనమాట వినాయక్ గారు. ఎందుకంటే రమణ ఏదైతే తెలుగులోకి ట్యాగూర్గా వచ్చిందో దానిని పర్ఫెక్ట్గా మార్పులతో సహా చిరంజీవి గారికి చెప్పి ఒప్పించినటువంటి ఒక దర్శకుడు. ఆ తర్వాత చేసినటువంటి ఆ వరుస పరంపరలో ఏంటంటే అదుర్స్ అనేది ఖచ్చితంగా ఒక ప్రత్యేక అధ్యాయం. ఇప్పటికీ అదుర్స్ 2 చేసే ఆలోచన ఉంది వినాయక్ గారికి. చేస్తే గీస్తే తారక్ అదుర్స్ 2 చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఈ సినిమా గురించి మనం ఇంత మాట్లాడుకొని మనం బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుకోకపోతే మాత్రం అది మహాపాపం అవుతుంది. ఇవాళకి చాలా మంది రాత్రిళ్ళు వాళ్ళ ఒత్తిళ్లు మర్చిపోవడానికి బ్రహ్మానందం గారికి సంబంధించి అదుర్స్ సినిమాలోని హాస్య సన్నివేశాలు, అట్లాగే కింగ్ సినిమాలోని నాగార్జున గారితో బ్రహ్మానందం గారికి ఉన్నటువంటి ఆ కలయికలో వచ్చేటటువంటి సన్నివేశాలు చూసి నిద్రపోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇవాళకి ఒక ఔషధం, దివ్య ఔషధం బ్రహ్మానందం గారు తెలుగు వారికి, తెలుగు సినిమా ప్రియులకి, తెలుగు సినిమా ప్రేమికులకి. ఇప్పటికీ అంటే పెళ్లి చూపులు కాన్సెప్ట్ లో నేనే అని చెప్తున్నారు, బట్ నేనే కమిట్ అవ్వట్లేదు రా చారి, ఏంటో తెలియట్లేదు, ఒకసారి నువ్వు వచ్చేసేయరానంటే ఎవ్రీథింగ్ గుడ్ నా అనేసి అంటూ ఈయన ఆ కాన్వర్సేషన్ అనేసరి లోపలికి వెళ్ళంగానే అన్ని మాట్లాడామమ్మానంటే నాకు కూడా చాలా టైం తర్వాత ఇప్పుడే అర్థమైందిరా చారి, గురువుగారు అనుకుంటూనే అనేసి నాకు కాన్వర్సేషన్స్ కావచ్చు. నిజంగా అద్భుతం ఏంటి పొట్ట ఎక్కువైంది అంటారేంటి, మనం ఏమైనా నిలబడి చేసేటటువంటి జాబ్సా, కూర్చుని చేసేటటువంటి జాబ్స్రా? ఆ మాత్రం పొట్ట ఉంటుంది. ఇప్పుడు పొట్ట ఉండటంలో ఆ టైమింగ్ అండి, అసలు బ్రహ్మానందంగా టైమింగ్ మీకు. ఆ తర్వాత అండి మీరు ఎవరు ఇటువంటి పాత్రలు వేసిన అల్లు అర్జున్ గారు చేశారు, దువ్వాడ జగన్నాథ్, ఇట్లా ఏ హీరో చేయాలనుకున్నా బ్రహ్మానందం గారిని పెట్టుకుంటే పక్కన ఎక్కడ అదుర్స్లో బ్రహ్మానందం గారు తారక్ గారి కలయికతో పోలిక వస్తుందేమో బ్రహ్మానందం గారిని పెట్టుకోవాలా. ఆ స్థాయిలో బ్రహ్మానందం గారు మెప్పించారు సీరియస్గా. ఏంటంటే అమితాబ్ బచ్చన్ కూడా అవునా మన కమ్యూనిటీనా బా కాకపోయినా అదేంట అంటే అమితాబ్ బచ్చన్ గారు కాకపోయినా వీళ్ళు అక్కడ ఆ కాన్వర్జేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏంటోరా మొత్తం అందరూ మనవాళ్ళే వస్తే తెలిస్తే ఆ వచ్చేటటువంటి కిక్ ఉందే, ఆ కిక్కే వేర్రా. అక్కడ కూడా మన డామినేషన్ అనే ఉంటాయి. అది నిజంగా మానవ సహజమైనటువంటి ఒక లక్షణం అండి, అది హ్యూమన్ సైకాలజీ అనమాట. సీరియస్గా అంటే వల్లంనేని వంశీ గారు అలాగే కొడాలి నాని గారితో అసలు ఏంటి ఆ ఫ్రెండ్షిప్ అనేది, ఆ బాండింగ్ అనేది ఈ సినిమా వరకు కూడా యాక్సిడెంట్ టైం నుంచి నేను ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ప్యాంపర్ చేయడము ఇదంతా జరిగిందని వింటూ ఉంటాం. ఒకసారి వాళ్ళ కాంబో. కొడాలి నాని గారు తారక్, నేను మీకు ముందుగా చెప్పినట్టండి, ఈ స్థాయికి తారక్ వెళతాడు అని ఊహించినటువంటి వాళ్ళలో కొడాలి నాని గారు ఉన్నారండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇతను కనీవిని ఎరిగినటువంటి స్టార్ అవుతాడు అని నమ్మినటువంటి వాళ్ళు కొడాలి నాని గారు. అట్లాగే సీనియర్ ఎన్టీఆర్ గారికి, ఈ జూనియర్ ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయినటువంటి వల్లంనేని వంశీ గారు, వీళ్ళు కలిసి చేసినటువంటి ఒక ప్రయాణం. దానిలోకి వినాయక్ గారు గతంలో ఆది కావచ్చు, సాంబా కావచ్చు, ఆది లేదు అంటే సింహాద్రి చెయ్యడు ఎవరు, తారక్ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యడు. ఎందుకంటే అది వేరే సినిమా అయింది అనుకోండి, వాస్తవానికి అక్కడ ఆదిగా చేయాల్సింది ఒక క్యూట్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ చేయాలి అక్కడ. కానీ ఎందుకో రెగ్యులర్గా అవుతుందేమో ఆలోచించండి అంటే అప్పటికప్పుడు అనుకున్న 4 సన్నివేశాల నుంచి పుట్టుకొచ్చినటువంటి కథ, అక్కడి నుంచి ప్రారంభమైన కథ ఆది అనమాట. ఆది లేకపోతే సింహాద్రి లేడు. అట్లాగా ప్రయాణమైనటువంటి వినాయక్ గారితో ఒక ప్రారంభం. కాబట్టి ఏంటంటే ఆ కలయికలు ఒక్కొక్కసారి అట్లా కుదురుతాయి, ఒక మ్యాజిక్ని జనరేట్ చేస్తాయి. అట్లా మ్యాజిక్ని జనరేట్ చేసినటువంటి సినిమా అదుర్సు. వీళ్ళ కలయికలో మళ్ళీ మరొక సినిమా ఎప్పుడు వస్తుందా అని మనం కూడా ఎదురు చూసినటువంటి సినిమా జనవరి 13, 2010 సంక్రాంతి పర్వదిన సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించి ఇవాళకి తారక అభిమానులతో పాటు సినిమా ప్రియుల్ని, ప్రేమికుల్ని, ప్రేక్షకుల్ని కూడా అలరింపజేసినటువంటి సినిమా అదుర్సు. ఇవాళకి ప్రతిరోజు ఇందాక నేను చెప్పినట్టు సగం సినిమా అయినా మనం ఫస్ట్ హాఫ్ తెలియకుండా సినిమా చూస్తామండి. ఇవాళ మామూలుగా పెట్టుకున్న ఫస్ట్ హాఫ్ తెలియకుండా పాటల్ని స్కిప్ చేసుకుంటూను అట్లా మనం సినిమా చూసుకుంటూ వెళ్ళిపోతాం.
అసలు హైలైట్ ఏంటంటే రమాప్రభు గారు సిగ్గుపడతారు. అవును, వాళ్ళ అమ్మని చేసుకుంటానగానే అంటే అక్కడ అద్భుతమైన మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అని. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఇలా అర్థమైంది అని అంటే నాకు కూడా ఇప్పుడు అర్థమైంది అంటాడు బ్రహ్మానందం గారు. అది హైలైట్. ఏంటి గురుగారు మీరు మా అమ్మని చంద్రుడు కాదా? మీమ్స్ లో ఇప్పటికీ వాడుతూ ఉంటారు డైలాగ్ ని. అదృష్టంలో చాలా వాటిని మీమ్స్ కోసము వాడతారు, చాలా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎంఎస్ నారాయణ గారు ఫోన్ వస్తున్నట్టుగా మాట్లాడడం, ఆ జాతక చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు మన తడికల్పర్ణి గారితో వచ్చిన కాన్వర్సేషన్, ఇంకేముంటుంది బుడిద నీ దగ్గర వచ్చి మళ్ళీ చెప్పించుకోవడానికి అనేసి అన్న అది కావచ్చు. రఘుబాబు గారి టైమింగ్, సింగిల్ పేమెంట్తో కొట్టేస్తాము అనేసి అని అనడము. నిజంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ రోల్ అనేది చిన్న చిన్నదైనా ఇంపార్టెన్స్ అనేది ఉండడం అనేది. ఫస్ట్ టైము తారక్ని తీసుకెళ్తారు బ్రహ్మానందం గారు. 1 by 1 చెప్తుంటే వీళ్ళు మిమ్మల్ని శాంతం నాకు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అమాయకంగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అసలు ఎన్టీఆర్ గారితో ఇంత ఇన్నోసెంట్ యాక్టింగ్ కూడా తీసుకోవచ్చు అనేసి అని చేయగలరు. మీరు ఒకటండి, మనకేంటంటే నేను చాలాసార్లు మనం చాలా విశ్లేషణలు మాట్లాడాం. జిమ్నాస్టిక్స్ బేస్డ్ హీరో అల్లు అర్జున్ అండి, క్లాసికల్ డాన్స్ బేస్డ్ హీరో తారక్. వీళ్ళిద్దరూ ఏమైనా చేయగలరు అనమాట, ఏదైనా సాధ్యం అవుతుంది వీళ్ళకి. నిజంగా మీరు అన్నట్టు ప్రతి సినిమాలో ఆ వేరియేషన్స్ ఇద్దరు కూడా అంత అద్భుతంగా చూపిస్తున్నారు. దీంతో పాటుగా ఇంకొక ఎపిసోడ్ మనం చేయాల్సి ఉంటుంది గురుగారు, ఎందుకంటే వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, ఎన్టీఆర్ గారు, అసలు వీళ్ళ ముగ్గురు కలయిక ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి వీళ్ళ మధ్య బాండింగ్ అనేది స్టిల్ ఇప్పటికీ ఎలా ఉందన్నది. ఎందుకు ఇరువురు తెలుగుదేశాన్ని విడిచిపెట్టి వైకాపాలో వెళ్ళిపోయారు? ఇది నాతో మాట్లాడించాలని మీరు చాలా ఉత్సాహపడుతున్నారని నాకు తెలుసు. మాట్లాడలేదు సీరియస్లీ, నాకు అయితే పొలిటికల్ మన సినిమా దాంట్లో నేను పొలిటికల్ చెప్పించాలని అయితే అనుకోవట్లేదు. ఇందులో అసలు బట్ తీశారు కాబట్టి ఖచ్చితంగా అది తీసిన తర్వాత అది ఎటువైపు దారి తీస్తుంది అనేది, స్టార్ట్ చేసిన తర్వాత ఎటువైపు వెళ్తుంది అనేది తెలియదు. బట్ ఏంటంటే ఈ ముగ్గురు కలయికలు స్టిల్ ఇప్పటికి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మీరు అన్నట్టు దేవుడిచ్చిన అన్నయ్యలు. అసలు ఎలా వీళ్ళ జర్నీ, దేవుడిచ్చిన అన్నయ్యలు ముగ్గురు కూడా. కొడాలి నాని గారు ముందుగా వెళ్ళిపోయారు వైకాపాలోకి, వినాయక్ గారు వైకాపాతో ఆయన ప్రయాణం మొదటి నుంచి వైకాపాతో ప్రయాణం చేస్తున్నారు. తెలుగుదేశంలో గెలిచి వైకాపాలోకి వెళ్ళిపోయారు వల్లభనేని వంశీ గారు. కాబట్టి ముగ్గురు అక్కడే ఎందుకున్నారు, అక్కడే ఇంకా ఇప్పటికీ ప్రయాణం ఎందుకు అక్కడే కొనసాగుతోంది, సమీప భవిష్యత్తులో తారక్ ఏమవుతారు ఏంటి అనేటటువంటి చాలా విషయాలు చాలా సోదాహరణగా మనం ఇంకొక విశ్లేషణ చేసుకుంటాం.